సినిమాల్ని ఒక మంచి లైన్ ఉంది, దాన్ని ప్రజెంట్ ట్రెండ్కి అనుగుణంగా మార్చి తీయాలి. ఇలాంటివి ఇప్పుడు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడేంటండి, ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందు ఏ ఆడియన్ పసిగట్టలేకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మీడియా పెరిగిన తర్వాత దాన్ని అరే ఇది పలానా అక్కడి నుంచి ఎత్తేసారు అనే ఇది ఐడెంటిఫికేషన్ వస్తుంది. సో మీ సినిమాల్లో కూడా కొన్ని సీన్స్ అలా ట్రోల్ అయినాయి. చెప్పండి చెప్పండి చెప్తాను నేను. ఇప్పుడు విక్రమార్కుడు సినిమాలో పోలీసుని చెట్టుకి బెల్ట్తో ఊరేసే సీన్ ఉంది కదా, అది అంతకుముందు విజయశాంతి సినిమాలో నేనే రాశానండి. ఓకే, నేనే రాశాను. ఆ ప్రొడ్యూసర్ గారు పర్మిషన్ అడిగా పెట్టుకున్నాను నేను. ఓకే. సో అలా అది కాదండి, ఇప్పుడు దీంట్లో దొంగతనం లేదుగా. దొంగతనం లేదు, 100% లేదు. ఈ డైరెక్టర్కే చెప్పాను, రాజబాబులకి అందులో ఉందని చెప్పని చెప్పారా? అందులో ఉందని చెప్పాను. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు కాబట్టి అది ఆయన పర్మిషన్ దీంట్లో పెట్టానండి. అంటే అలాంటి జనరల్గా ఎందుకంటే ఇలాంటి ట్రోల్స్కి ఓపెన్ 100% మీరు ఏదైనా ధైర్యంగా చెప్పాలి, రాసిందేనండి అది. కానీ ఇది సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఎవరు స్పందించదు. మీలాంటి ఇప్పుడు మీరు డైరెక్ట్ చెప్పారు అది నేను రాసిందే ఇది అని, కానీ అది ఇప్పటి వరకు చెప్పలేదు కదా. అది చెప్పకపోవటం వల్ల ట్రోల్కి గురవుతున్నారు కదా అని నేను. వాళ్ళకి సదా మాట్లాడుకోవటానికి ఉండాలి కదా. ఓకే, రాజమౌళి గారు విజయేంద్ర ప్రసాద్ గారు అబ్బాయా? విజయేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారి ఫాదరా? ప్రస్తుతం ప్రపంచానికి రాజమౌళి అంటే విజయేంద్ర ప్రసాద్ అండి. బట్ ఏదో రోజు విజయేంద్ర ప్రసాద్ కూడా రాజమౌళి అనిపించాలని నా తాపత్రయం అండి, అలా ఎదగాలని. 100% జరుగుతుంది. నాకు తెలిసి సీతతోనే జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.